అక్కడ ప్రదేశం స్వచ్ఛంగా నిర్మలంగా అనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నల్లని పెద్ద రాతిబండ కనిపించింది. అది తొలగించడానికి ఇద్దరు ప్రయత్నించారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి ప్రభు నవ్వుతూ, ఇప్పుడు ఆ ప్రయత్నం ఆపి నా ధోతి అంచును పట్టుకుని నిలబడండి, భయపడకండి అంటూ ప్రభు గట్టిగా రాతిబండను తొయ్యగానే ఆ బండ పడిపోయి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక భయంకరమైన పులి గర్జనగా అనిపించి ఇద్దరూ గాబరపడిపోయి పట్టుకున్న ధోతి అంచును విడిచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకు వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద శబ్దంతో పాటు పులి గర్జన కూడా వినిపించింది. వాళ్ళు ప్రభువుపై పులి దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. భయంతో పరిగెత్తి కళ్యాణి చేరుకున్నారు. ఈ విషయం ఎవరి ముందు చెప్పడానికి ధైర్యం కాలేదు. కొద్ది రోజుల తర్వాత అమృతకుండం వెళ్ళడానికి